హాయ్, వెల్కమ్ టు సినిమా మనిషి. 2024 ఇయర్ టాలీవుడ్లో పెళ్లి బాజాలు బాగానే మోగించింది. చాలామంది సెలబ్రిటీలు ఈ సంవత్సరంలో మ్యారేజ్ రిలేషన్షిప్లోకి అడుగుపెట్టారు. అయితే ఏ సెలబ్రిటీలు ఈ సంవత్సరం మ్యారేజ్ చేసుకున్నారనేది ఒక్కసారి చూసేద్దాం. చూసే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇయర్ మ్యారేజ్ రిలేషన్షిప్లోకి అడుగుపెట్టింది. టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా తన హవా కొనసాగించింది. ఇప్పటికే రకుల్కి మంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్లో కూడా తన టాలెంట్ చూపించింది. అయితే తన లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీని ఫిబ్రవరి 21న మ్యారేజ్ చేసుకుంది. హిందూ మ్యారేజ్ ట్రెడిషన్ ప్రకారం గోవాలో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంది. నెక్స్ట్ తాప్సీ పన్ను. జుమ్మంది నాదం సినిమాతోటి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తర్వాత బాలీవుడ్కి చెక్కేసి అక్కడ తన జెండా ఎగరేసింది. అయితే అప్పుడప్పుడు టాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తూ తన క్రేజ్ని ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బాయ్తో 9 years రిలేషన్షిప్లో ఉన్న ఈ అమ్మడు డిసెంబర్ 2023లో లీగల్ మ్యారేజ్ చేసుకుంది. ఈ ఇయర్ మార్చ్ 27న ఉదయ్పూర్లో తమ ఫ్యామిలీ ట్రెడిషన్ ప్రకారం అఫీషియల్గా వెడ్డింగ్ చేసుకుంది. నెక్స్ట్ సిద్ధార్థ్ తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్గా, ప్లే బాయ్గా మంచి క్రేజ్ ఉంది. బాయ్స్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తర్వాత స్టార్ స్టేటస్ని కూడా సంపాదించుకున్నాడు. సిద్ధార్థ్ మ్యారేజ్ లైఫ్ విషయానికి వస్తే 2003లో ఢిల్లీకి చెందిన ఆ మేఘనాతో మ్యారేజ్ చేసుకొని తర్వాత 2007 జనవరిలో డివోర్స్ తీసుకున్నాడు. కొన్ని రోజుల పాటు పలు హీరోయిన్లతో డేటింగ్ చేసిన రూమర్స్ కూడా వచ్చాయి. శృతి హాసన్, సమంతతో పెళ్లి కూడా చేసుకున్నట్లు న్యూస్ వచ్చినా అవి నిజం కాలేదు. తర్వాత 2021లో బాలీవుడ్ హీరోయిన్ అదితిరావు హైదరితో మహాసముద్రం సినిమాలో నటించాడు. ఆ సినిమా టైంలో ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడింది. 3 years డేటింగ్ చేసిన వీళ్ళు 2024 మార్చ్ 28న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇదే ఇయర్ సెప్టెంబర్ 16న హిందూ ట్రెడిషనల్ ప్రకారం వెడ్డింగ్ కూడా జరుపుకున్నారు. అదితిరావు హైదరికి కూడా ఇది సెకండ్ మ్యారేజ్ కావడం విశేషం. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఈ ఇయర్ పెళ్లి బాజా మోగించాడు. తన మొదటి సినిమా రాజావారు రాణిగారు హీరోయిన్ రహస్య గోరఖ్తో మూవీ టైంలో లవ్లో పడ్డాడు. ఈ ఇద్దరు చాలా రోజుల రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ ఇయర్ మార్చి 13న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మధ్యలో ఆగస్టు 24న కూరుగులో వీళ్ళు పెళ్లి గ్రాండ్గా జరిగింది. నెక్స్ట్ సింగర్స్ రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి. ఈ ఇయర్ టాలీవుడ్లో సర్ప్రైజ్ ఇచ్చిన వెడ్డింగ్ ఎవరిదైనా ఉంది అంటే టాలీవుడ్ స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రాలదే. వీరు చాలా రోజుల నుండి రిలేషన్షిప్లో ఉన్నారట. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. రీసెంట్గా నవంబర్లో వీళ్ళ వెడ్డింగ్ చాలా క్లోజ్ సర్కిల్లో జరిగింది. ఆ మ్యారేజ్ పిక్స్, వీడియోస్ బయటకు వస్తే కానీ వీళ్ళ పెళ్లి సంగతి తెలియలేదు. అయితే వీళ్ళది నెంబర్ 1 జోడీ అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ సుబ్బరాజు. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు 47 yearsకి లేట్ మ్యారేజ్ చేసుకున్నాడు. సుబ్బరాజు బ్యాచులర్ అనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. పెళ్లిపై ఆసక్తి లేదని చెప్తూ వచ్చిన సుబ్బరాజు సడన్గా మ్యారేజ్ చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. నవంబర్ 26న డాక్టర్ శ్రవంతితో సుబ్బరాజు పెళ్లి అమెరికాలో జరిగింది. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో ఈ పెళ్లి జరిగింది. నెక్స్ట్ వరలక్ష్మి శరత్ కుమార్. ఆర్టిస్ట్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ్, తెలుగులో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు నటించింది. లేడీ విలన్ క్యారెక్టర్లో వరలక్ష్మి రిగదీస్తుంది. అయితే వరలక్ష్మి కూడా ఈ ఇయర్ మ్యారేజ్ చేసుకుంది. ప్రముఖ హీరో విశాల్తో లవ్లో ఉంది, పెళ్లి చేసుకుంటారని న్యూస్ వచ్చినా అవి ఏవీ నిజం కాలేదు. ఫేమస్ బాలీవుడ్ ఆర్టిస్ట్ నికోలై సచ్దేవ్ను మార్చ్ 2న ఎంగేజ్మెంట్ చేసుకొని జూలై 3న గ్రాండ్గా మ్యారేజ్ చేసుకుంది. వీళ్ళ మ్యారేజ్కి ఇండియన్ ఫిలిం సెలబ్రిటీ చాలామంది అటెండ్ అయ్యారు. నికోలైకి ఇది సెకండ్ మ్యారేజ్. నెక్స్ట్ మేఘా ఆకాష్. టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా ఈ ఇయర్ వెడ్డింగ్ రిలేషన్లోకి అడుగుపెట్టింది. నితిన్ సరసన లై, చల్మోహన్ రంగా సినిమాలలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ సాయి విష్ణుని ఈ ఇయర్ ఆగస్టు 22న ఎంగేజ్మెంట్ చేసుకొని సెప్టెంబర్ 15న ట్రెడిషనల్ వెడ్డింగ్ చేసుకొని తమ 6 year రిలేషన్షిప్కి శుభం కార్డు వేసింది. నెక్స్ట్ నాగచైతన్య, శోభితా ధూళిపాల. ఈ ఇయర్ జరిగిన అన్ని వెడ్డింగ్ లోపల అందరి అటెన్షన్ గ్రాబ్ చేసిన వెడ్డింగ్ ఏదైనా ఉంది అంటే అది టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాలది. వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నాగచైతన్య సమంతతో లవ్ మ్యారేజ్ చేసుకుని డివోర్స్ తీసుకున్న సంగతి అందరికీ తెలిసింది. లాంగ్ గ్యాప్ తర్వాత శోభితతోటి రిలేషన్షిప్లోకి అడుగుపెట్టారు.
ఆగస్ట్ 8న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో గ్రాండ్గా మ్యారేజ్ చేసుకున్నారు. నెక్స్ట్ కీర్తి సురేష్. టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన బాయ్ ఫ్రెండ్ యాంటనీని డిసెంబర్ 12న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీళ్ళది 15 years లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. కీర్తి రిలేషన్లో ఉన్న సంగతి ఆమె అనౌన్స్ చేసే వరకు ఎవరికీ తెలియదు. వీళ్ళ వెడ్డింగ్ తమిళ్ బ్రాహ్మిన్ క్రిస్టియన్ ట్రెడిషనల్లో చాలా గ్రాండ్గా జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ ఈ మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. కీర్తి హస్బెండ్ కొచ్చికి చెందిన ఇంజనీర్ అండ్ బిజినెస్ మ్యాన్. నెక్స్ట్ హీరో శ్రీసింహ. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి చిన్న కొడుకు హీరో శ్రీసింహ వెడ్డింగ్ కూడా ఈ ఇయర్ జరిగింది. మురళీ మోహన్ మనవరాలు రాగా మాగంటితో జరిగింది. వీళ్ళ పెళ్లి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో యునైటెడ్ అర్బన్ ఎమిరేట్స్లో చాలా గ్రాండ్గా జరిగింది. వీళ్ళది కూడా 6 years రిలేషన్షిప్. పెళ్లిలో రాజమౌళి ఫ్యామిలీ చేసిన హడావుడి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. శ్రీసింహ ఈ ఇయర్ మత్తు వదలరా 2 సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ కూడా యాక్టర్ చాందిని రావుతో ఈ ఇయర్ మ్యారేజ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాడు. వీళ్ళది కూడా లవ్ మ్యారేజ్. చాలా రోజులు రిలేషన్షిప్లో ఉన్నారు. చాందిని సందీప్ కలర్ ఫోటో సినిమాలో క్యారెక్టర్ కూడా చేసింది. నవంబర్ 11న వైజాగ్లో వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. డిసెంబర్ 7న తిరుపతిలో వీళ్ళు మ్యారేజ్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. నెక్స్ట్ డైరెక్టర్ క్రిష్. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా ఈ ఇయర్ మ్యారేజ్ చేసుకున్నారు. క్రిష్కి ఇది సెకండ్ మ్యారేజ్. 2016లోనే ఒక డాక్టర్తో క్రిష్ మ్యారేజ్ జరిగింది. అయితే అది కొద్ది రోజులకే వీళ్ళు డివోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ నవంబర్ 11న హైదరాబాద్కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాని క్రిష్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రీతికి కూడా ఇది సెకండ్ మ్యారేజ్ కావడం విశేషం. వీళ్ళ పెళ్లి చాలా క్లోజ్డ్ సర్కిల్లో జరిగింది. నెక్స్ట్ సాయి కిరణ్ కూడా ఈ ఇయర్ మ్యారేజ్ చేసుకున్నారు. నువ్వే కావాలి, ప్రేమించు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో సాయి కిరణ్ యాక్ట్ చేశారు. ప్రజెంట్ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. సాయి కిరణ్ ఫస్ట్ మ్యారేజ్ వైష్ణవి అనే ఆమెతో జరిగింది. ఒక పాప కూడా ఉంది. కొద్ది రోజులకు వీళ్ళు డివోర్స్ తీసుకున్నారు. లేటెస్ట్గా తన కో యాక్టర్ శ్రవంతిని పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెక్స్ట్ కృతి కర్బంద. టాలీవుడ్ హీరోయిన్ కృతి కర్బంద కూడా ఈ ఇయర్ మ్యారేజ్ చేసుకున్నారు. తీన్మార్, మిస్టర్ నూకయ్య, బ్రూస్లీ సినిమాల్లో నటించిన కృతి తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ యాక్టర్ పులకిత్ సమరన్ను మార్చ్ 15న మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళు 5 years రిలేషన్షిప్లో ఉన్నారు. సో దట్స్ ఇట్ గైస్. 2024లో మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఇది. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా సెలబ్రిటీస్ మ్యారేజ్ చేసుకుని ఉంటే ఈ ఇయర్లో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే గాయస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.